the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 28 జూలై 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ 2 డేస్లో బోర్డు పైన క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. సో ఇప్పుడు మనము 28 జూలై 2024 సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్, బెంగాల్ విభజనపై రాజకీయంగా ఇటీవల చర్చ మళ్ళీ మొదలైంది. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్. సో బెంగాల్ విభజన, ప్రత్యేక రాష్ట్రం అనే అంశం, నార్త్ బెంగాల్ ఏదైతే ఉంటుందో నార్త్ బెంగాల్ను ఈశాన్య ప్రాంతంతో కలపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. సో దీన్ని వ్యతిరేకిస్తోంది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ మనకు ఈ టాపిక్ కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. ఒకవేళ ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతంతో కలపాలన్నా, లేదా ఒక పెద్ద రాష్ట్రాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలుగా విభజించాలన్నా, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను కలిపి పెద్ద రాష్ట్రంగా మార్చాలన్నా, రాష్ట్రాల సరిహద్దులను మార్చాలన్నా, పెంచాలన్నా, తగ్గించాలన్నా, రాష్ట్రాలకు నామకరణం చేయాలన్నా, పేరు మార్చాలన్నా కూడా అధికారం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రాసెస్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 3 ఆధారంగా ఉదాహరణకు తీసుకుంటే 2014 సంవత్సరంలో 2014 ఇయర్ జూన్ 2 రోజున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూసాము. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఆర్టికల్ ఆధారంగా జరిగింది అంటారు? సో ఆర్టికల్ 3 ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ కాన్సెప్ట్ని ఫస్ట్ చూడండి, తర్వాత ఇక్కడ వార్తలు నిలుస్తున్న అంశం ఏదైతే ఉంటుందో అసలు ఏంటి వార్త చూడండి, సరిపోతుంది. ఇప్పుడు బెంగాల్ని విభజించాలన్నా, సో ఇక్కడ నార్త్ బెంగాల్ ప్రాంతాన్ని ఈశాన్య ప్రాంతంతో కలపాలన్నా కూడా పాసిబుల్ అవుతుందంటే అవ్వచ్చు, టెక్నికల్గా పాసిబుల్ అవ్వచ్చు. ఆర్టికల్ 3 ఆధారంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వారు చొరవ తీసుకొని పార్లమెంట్ వేదికగా ప్రక్రియని రీఆర్గనైజేషన్ యాక్ట్ని తీసుకురావాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. అండ్ ఆర్టికల్ 3 ఆధారంగా జరిగే ఏ మార్పు అయినా కూడా ఆర్టికల్ 368 పరిధిలోకి రాదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు లింక్ చేస్తూ చూడండి. సో పశ్చిమ బెంగాల్ విభజన అంశం ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిందంట. ఉత్తర బెంగాల్ను ఈశాన్య ప్రాంతంతో కలపాలంటూ ఇటీవల బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ గారు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడం అనేది రాజకీయంగా సంచలనం రేపింది. ఎప్పటి నుండో డిమాండ్ ఉంది అని చెప్పేసి ఇటువంటిది. సో ఇక్కడ ఇది దేశాన్ని విభజించడం వంటిది అని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్, సో మనం అబ్జర్వ్ చేస్తే బెంగాల్ రాష్ట్రంలో, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికారం ఉన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గారు ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. అలా చేయకూడదు, దేశం విభజన జరిగే అవకాశం ఉంటుంది ఇలా చేస్తే అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మత్స్య సంపద. సో ఫిషరీస్ పరంగా చూస్తే మత్స్య సంపద ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్లో ఉందంట. రీసెంట్గా కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు వెల్లడించిన గణాంకాలు. దేశం నలుమూలల నుంచి వివిధ ప్రాంతాలకు మత్స్య సంపద ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్లో నిలిచింది. 2023-24కి ఆంధ్రప్రదేశ్లోని సముద్ర ప్రాంతాల నుంచి 4,27,237.92 లక్షల టన్నుల మత్స్య సంపద, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు తదితర ఆహార పదార్థాలు ఎగుమతి అయినట్లు రీసెంట్గా కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం పీయూష్ గోయల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3,45,052.39 లక్షల టన్నులతో గుజరాత్ 2వ స్థానంలో ఉందంట. 2,73,509.37 టన్నులతో కర్ణాటక 3వ స్థానంలో నిలిచింది. 2023-24 గడిచిన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2023 నుండి మార్చ్ 31, 2024 వరకు దేశవ్యాప్తంగా ఉన్న సముద్ర ప్రాంతాల నుంచి పలు ప్రాంతాలకు 18.19 లక్షల టన్నులు ఎగుమతి అయ్యి దాదాపు 61,043.68 కోట్ల వ్యాపారం జరిగినట్లు వెల్లడించడం
జరిగింది. 2024-25లో కేవలం ఏప్రిల్ మే నెలల్లో 2.5 lakh టన్స్ ఎగుమతులు అయ్యి 8,924.01 కోట్ల వ్యాపారం జరిగినట్లు వివరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగే అవకాశాలు ఉంటాయి. మత్స్య సంపద ఎగుమతుల్లో ఏ రాష్ట్రం టాప్లో ఉంది, టాప్ 3 స్టేట్స్ ఏంటి, ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీ ఏంటిది, వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ 4 స్లైడ్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ స్టాట్స్ గురించి చూస్తాము. సో ప్రస్తుతం భారతదేశంలో పెండింగ్ కేసులు ఏ విధంగా ఉన్నాయని, విదేశాల్లో మరణాలు ఎలా ఉంటున్నాయని, అండ్ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ విషయంలో మరణాలు ఎలా నమోదవుతున్నాయి, ఇటువంటివి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోర్టుల్లో 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ప్రశ్నోత్తరాల సమయంలో ఇచ్చిన సమాచారము. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా సమర్పిస్తోంది సమాచారం అంటే అది అఫీషియల్గా. గుర్తుపెట్టుకోండి, అన్ని కోర్టుల్లో కలిపి 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయంట. దేశంలోని వివిధ కోర్టుల్లో 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. ఇందులో ఎక్కువగా ఉత్తరప్రదేశ్లోని కింది స్థాయి కోర్టుల్లో దాదాపు 1.18 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. అండ్ మొత్తం పెండింగ్ కేసులు 5 కోట్లకు పైగా ఉన్నాయి. సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు ఎన్ని ఉన్నాయట అంటే ప్రస్తుతం 84,045 కేసులు అంట. అండ్ హైకోర్టుల్లో అయితేనేమో 60,11,678 కేసులు. అండ్ జిల్లా మరియు సబార్డినేట్ కోర్టులు కనుక చూసామనుకోండి, అక్కడ 4.53 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయట. ఇతరితర కేసులు అన్ని కలిపి. గుర్తుపెట్టుకోండి. అండ్ మరణాలకు సంబంధించి మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది మనం తరచూ చూస్తూ ఉంటాము. మనుషుల కారణంగా వన్యప్రాణులు చనిపోవడం కానీ, వన్యప్రాణుల దాడి కారణంగా మనుషులు చచ్చిపోవడం కానీ, ఇటువంటి వల్ల. సో ఇక్కడ 5 ఏళ్లలో 628 పులులు మృతి చెందినాయి అని చెప్పేసి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్ట్రీ వారు పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో సమర్పించిన సమాచారము. సో గత 5 ఏళ్లలో దేశంలో 628 పులులు చనిపోయినట్లు కేంద్రం తెలిపింది. లాస్ట్ 5 yearsలో అక్రమంగా వేటాడటం, పోచింగ్, సహజ మరణం తదితర కారణాల వల్ల ఇవి మరణించినట్లు వెల్లడించారు. రీసెంట్గా రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు ఈ సమాచారాన్ని వెల్లడించడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం పుల్ల మరణాలని లాస్ట్ 5 yearsలో 628. 2019లో 96 చచ్చిపోయినాయంట, 2020లో 106 పులులు, 2021లో 127, 2023లో 121, 2024లో 178 పులులు. పుల్ల దాడుల్లో మరణించిన పర్సన్స్ ఎంతమంది అంటే 349 అంట. 2022లో దేశంలో ఉన్న పుల్ల మొత్తం సంఖ్య 368. ప్రపంచంలోని మొత్తం పుల్ల సంఖ్యలో ఇది 75% అంట. గుర్తుపెట్టుకోండి. అండ్ ఏనుగుల దాడిలో 5 ఏళ్లలో 2,800 మంది మృతి చెందారంట. ఓకేనా, ఇదొకటి చూడండి. గడిచిన 5 ఏళ్లలో ఏనుగుల దాడుల్లో 2,853 మంది మరణించినట్లు కేంద్ర ప్రభుత్వము రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు ప్రశ్నోత్తరాల సమయంలో పార్లమెంట్కి ఇచ్చిన సమాచారము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎంత 5 ఏళ్లలో 2853. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2019లో 587 మెంబర్స్ చచ్చిపోయారంట, 2020లో 471 మంది, 2021లో 557 మంది, 2022లో 610, 2023లో 628 మంది ఏనుగుల కారణంగా చనిపోయారు. ఏనుగులకు సంబంధించి మనం రీసెంట్గా చాలా ఇనిషియేటివ్ చూసాము. KVIC వారు తీసుకొచ్చిన రీహాబ్, రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్, ఇటువంటి మనం లింక్ చేస్తూ ఒక టాపిక్ చదివేటప్పుడు అవన్నీ మైండ్లోకి రావాలి. అండ్ గత 5 ఏళ్లలో విదేశాల్లో మృతి చెందిన భారత విద్యార్థులు 633 మంది అంట. అత్యధికంగా కెనడాలో 172 మంది చనిపోయారంట లాస్ట్ 5 yearsలో. నెక్స్ట్ అమెరికాలో 108 మంది, యూకేలో 58 మంది, ఆస్ట్రేలియాలో 57 మంది, రష్యాలో 37 మంది, జర్మనీలో 24 మంది, యుక్రెయిన్లో 18 మంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గత 5 ఏళ్లలో విదేశాల్లో వివిధ కారణాలతో 633 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు పార్లమెంట్లో రీసెంట్గా సమర్పించిన సమాచారం. గుర్తుపెట్టుకోండి. అండ్ అంతరిక్షంలో పవర్ గ్రిడ్ ఏర్పాటుకు సంబంధించి ఒక స్టార్టప్ యోచిస్తోంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ పాత్ర పెరుగుతోంది. దానికి కారణం ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్.
సో ఇక్కడ దాని కారణంగానే స్కై రూట్ ఏరోస్పేస్ సాధించిన ఘనత, భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విక్రమ్ కానీ, అగ్నికుల్ మొట్టమొదటి లాంచ్ ప్యాడ్ లాంచ్ చేయడం కానివ్వండి, ఇటీవల బెంగళూరులోని పిక్సెల్ సంస్థనేమో మనం కోరుకున్న ఉపగ్రహ చిత్రాలను మనకి ఇస్తామని చెప్పేసి ప్రకటించడం, ఇవన్నీ చూస్తున్నాం. సో అంతరిక్ష రంగంలో పవర్ గ్రిడ్ ఏర్పాటు సంబంధించి ఒక స్టార్టప్ సంస్థ ఉపగ్రహాలకు విద్యుత్తును సరఫరా చేసేందుకు అంతరిక్షంలోనే ఒక సోలార్ పవర్ గ్రిడ్ ని ఏర్పాటు చేసేందుకు ఒక స్టార్టప్ ముందుకు వచ్చిందంట. ఫ్లోరిడాకు చెందిన స్టార్ క్యాచర్ ఇండస్ట్రీస్ అనే సంస్థ. ఇది వాస్తవానికి భారతదేశానికి సంబంధించింది కాదు, దీనికి ఇన్స్పేస్ తో సంబంధం లేదు. నేను ఇన్స్పేస్ అనేది భారతదేశానికి సంబంధించి చెప్పాను, ప్రైవేట్ రంగ పాత్ర. ఇదేమో అమెరికాకు సంబంధించిన సంస్థ. వచ్చే ఏడాది నాటికి దిగువ భూకక్షలో పవర్ గ్రిడ్ ఏర్పాటుకు సమాయత్తం అవుతుందంట. దీనికోసం $12.25 మిలియన్ ఫండ్ను సిద్ధం చేయాలని ప్రణాళిక రచించారు. గుర్తుపెట్టుకోండి, స్టార్ క్యాచర్ ఇండస్ట్రీస్. అండ్ గూగుల్కు పోటీగా సెర్చ్ జీపీటీ అనే అంశం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. సో ఇప్పటికే చాట్ జీపీటీ అనేది చాలా వరకు మనం చూస్తున్నాం. సో ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. ఏఐ ఆధారిత చాట్ బాట్ సేవలను అందిస్తున్న చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ కొత్త విభాగంలోకి అడుగుపెట్టింది. గూగుల్ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేలా సెర్చ్ జీపీటీ పేరుతో కొత్త సెర్చ్ ఇంజన్ను ప్రకటించింది. ఇంటర్నెట్లోని రియల్ టైమ్ డేటాను ఈ ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజన్ యూజర్లకు అందిస్తుంది. ప్రస్తుతానికి ప్రోటోటైప్ స్టేజ్లో ఉందని ఓపెన్ ఏఐ తెలిపింది. పరిమిత గ్రూప్ పబ్లిషర్లతో దీన్ని పరీక్షిస్తున్నామని చెప్పడం జరిగింది. అండ్ వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ గారి పేరు ఖరారైంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ తరపున మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారైంది. ఇక్కడ జో బైడెన్ డెమోక్రటిక్ అభ్యర్థిగా జో బైడెన్ ఎవరైతే ఉంటారో ప్రస్తుత అధ్యక్షుడు తను వైదొలిగారు. తన స్థానంలో ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ గారి పేరును ఖరారు చేసింది డెమోక్రటిక్ పార్టీ. సో అమెరికాలో రెండు పార్టీలు, డెమోక్రటిక్ పార్టీ ఏమో ఇప్పుడు కమలా హారిస్, నెక్స్ట్ రిపబ్లికన్ పార్టీ ఏమో డొనాల్డ్ ట్రంప్. సో డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారైంది. ఈ విషయాన్ని ఎక్స్లో అధికారికంగా వెల్లడించారు. గుర్తుపెట్టుకోండి. అండ్ ప్యారిస్ ఒలింపిక్స్ విశ్వ క్రీడలు నిన్నటి రోజున ప్రారంభమైన 26th జూలై రోజున ప్రారంభమవడం మనం చూసాము. సో ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే తొలి పథకం ఏ దేశానికి రావడం జరిగిందని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడగవచ్చు. ప్యారిస్ ఒలింపిక్స్ లో పథకాల వేట షురూ అయింది. ఈ సీజన్లో ఈ ఒలింపిక్స్ లో విశ్వ క్రీడల్లో తొలి పథకం సాధించిన జట్టు ఏది అంటే కజకిస్తాన్. ఏ ఈవెంట్లో అంటే 10 మీటర్ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ షూటింగ్ విభాగంలో ఆ జట్టుకి కజకిస్తాన్కి కాంస్యం రావడం జరిగింది. మరోవైపు తొలి బంగారు పథకం సొంతం చేసుకున్న జట్టుగా చైనా నిలిచింది. ఫైనల్ 4లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా గెలుచుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ఒలింపిక్స్ బరిలో బీహార్ ఎమ్మెల్యేగా రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం బీహార్లో సిట్టింగ్ ఎమ్మెల్యే. సో తన పేరు గుర్తుంచుకోండి. తను యాక్చువల్గా పాలిటిక్స్లోకి వచ్చాక క్రీడలో గుర్తింపు పొందిన వారు, క్రీడల్లో గుర్తింపు పొందినాకనే పాలిటిక్స్కి వచ్చారు. సో ఇక్కడ చూస్తే ప్యారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమైనాయి. మన దేశం తరపున 117 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా వారిలో బీహార్కి చెందిన ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అలాగని అందులో రాజకీయ నాయకులకు స్పెషల్ ఎంట్రీ ఉండదు. సో తన ముందే క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత, షూటింగ్ క్రీడాకారిణి కూడా. బీహార్లోని జాముయ్ శాసనసభ్యురాలుగా ఎంపిక కాకముందే శ్రేయాసి సింగ్ తను షూటింగ్ క్రీడాకారిణి. గుర్తుంచుకోండి. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో రజత పథకాన్ని, 2018లో గోల్డ్ క్లోస్లో జరిగిన పోటీల్లో బంగారు పథకాన్ని కూడా ఆమె అందుకున్నారు. ఇప్పటికే గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అనేది తెరపైకి వచ్చింది ఆర్టికల్ 3 రిలేటెడ్గా. మత్స్య సంపద ఎగుమతుల్లో ఏపీ టాప్ అనే అంశం. అండ్ భారతదేశంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసుల సంఖ్య ఎంత అని, అండ్ భారతదేశంలో పులుల కారణంగా లేదా పులుల మృతి ఏ విధంగా జరిగింది గత 5 ఏళ్ళు అని చెప్పేసి, ఏనుగుల దాడులు 5 ఏళ్లలో ఎంతమంది వ్యక్తులు చనిపోయారనే అధికారిక గణాంకాలు, విదేశాల్లో గత 5 ఏళ్లలో భారత విద్యార్థుల మరణాలకు సంబంధించి, అంతరిక్షంలో పవర్ గ్రిడ్ ఏర్పాటుకు సంబంధించి అమెరికా స్టార్టప్ సంస్థ చేస్తున్న ప్రయోగాలు, గూగుల్కు పోటీగా సెర్చ్ జీపీటీ, అండ్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డెమోక్రట్ అభ్యర్థిగా కమలా హారిస్ గారు, అండ్ ప్యారిస్ ఒలింపిక్స్లో తొలి పథకం సాధించిన దేశము, అండ్ ఒలింపిక్స్లో బరిలోకి దిగిన బీహార్ ఎమ్మెల్యే శ్రేయాసి సింగ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు.
మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.